ఎలినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎండలు కూడా బగబగ మండుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఎక్కడెక్కడ లోటుపాతం కనిపిస్తుందా? లేదంటే ఈ ఆగస్టు మొత్తంలో ఎంత లోటుపాతం నమోదైంది? మరి ఈ ఆగస్టులో ఇంకా మంత్ ఎండింగ్ వరకు ఏమైనా వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఏంటి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం వాతావరణ శాఖ కేంద్రంలో ఉన్నాం. వాతావరణ శాఖ నుంచి సీనియర్ అధికారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడడం. సార్ నమస్తే సార్. ఏంటి సార్ ఈ ఆగస్టులో పరిస్థితి? వర్షాలు మొత్తంగా కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ ఎలినో ప్రభావం అంటే ఎట్లా కొనసాగుతుంది ప్రస్తుతం? ఆగస్టు నెలలో మనకి 2 సార్లు అల్పపీడనాలు ఏర్పడాయి. అయితే ఈ 2 కూడా మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరం సమీపంలో ఏర్పడటం, అవి మనకి తెలంగాణ మీద చాలా దూరంగా ఉండటం వల్ల తెలంగాణలో పెద్దగా వర్షాలు పడటం లేదు. గత 3 రోజుల క్రితం కూడా మరొక అల్పపీడనం ఏర్పడింది. అది బలపడి వాయుగుండంగా కూడా మారింది. నిన్నటికి అది తీరాన్ని దాటి ప్రస్తుతం అది మనకి ఈ పశ్చిమ బెంగాల్, ఇంచుమించు బంగ్లాదేశ్ బోర్డర్ ప్రాంతంలో ఉంది. ఇది తదుపరి 24 గంటలు 48 గంటల్లో కూడా ఇలా వాయువ్య దిశగా ఇంకా ఉత్తర భారతదేశంలోకే ప్రయాణించే అవకాశం ఉంది. సో దీని ఎఫెక్ట్ కూడా మనకి పెద్దగా లేదు. అయితే మనకి ఈ విండ్ షియర్ అని ఒక ఫ్యాక్టర్ ఒకటి మనకి మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉంది. దానివల్ల కొద్దిగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో మనకి ఈరోజు రేపు చెదురుమదురు వర్షాలు అయితే పడే అవకాశం ఉంది. ఓవరాల్గా మనకి ఈ ఆగస్టు నెలలో పెద్దగా దగ్గరలో సిస్టమ్స్ ఏమీ లేకపోవడం వల్ల చెదురుమదురు వర్షాలు, అలాగే లోకల్గా అవైలబుల్ తేమ వల్ల సాయంత్రం సమయంలో ఈ నీటి ఆవిరే పైకి పోయి మేఘాలుగా ఏర్పడి కొద్దిపాటి జల్లులు మనకి సిటీలో కూడా చూస్తున్నాము. రోజు సాయంత్రం ఏదో సమయంలో కొద్దిగా ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు అక్కడక్కడ జల్లులు పడే సిచ్యుయేషన్ తప్పించి మాన్సూన్ రెయిన్ లాగా కంటిన్యూస్ రెయిన్స్ అయితే మనకి పడటం లేదు. దీనివల్ల మనకి ఆగస్టు నెలలో చూసినట్టయితే చాలా లోటు ఉంది. ఆగస్టు నెలలో మనకి లోటు వర్షపాతం ఆగస్టు 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా 41% తక్కువ రెయిన్స్ పడాయి. ఒక 7 జిల్లాల్లో మనకి తీవ్రమైన లోటు అంటే 60% కంటే తక్కువ వర్షాలు పడిన జిల్లాలు ఈ ఎల్లోలో ఉన్న జిల్లాలు ఆదిలాబాదు, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, ములుగు, నల్గొండ, సంగారెడ్డి. ఈ జిల్లాల్లో 60% కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదైంది. మరొక 20 జిల్లాల్లో 20% కంటే తక్కువ నమోదైంది. ఈ రెడ్లో ఉన్న జిల్లాలన్నింటిలో కూడా 20% కంటే తక్కువ నమోదైంది. ఓన్లీ ఒక 2 జిల్లాలు మటుకు మనకి కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల ఈ 2 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ రెయిన్ఫాల్ పడింది. మరొక 2 జిల్లాల్లో సాధారణ వర్షపాతం అంటే -20 నుంచి +20 మధ్యలో పడిన వర్షపాతం ఒక 2 జిల్లాలు ఉంది. సో ఈ రకంగా చూసినట్టయితే ఆగస్టులో ఇప్పటి వరకు చాలా తక్కువ రెయిన్ పడింది మనకి. ఓవరాల్గా మాన్సూన్ సీజన్ ప్రారంభం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే మనకి జూలై ఆఖరు నాటికి లోటు చాలా ఎక్కువగా ఉంది. జూలై 20వ తారీఖు నాటికి 33% వరకు లోటు ఉండగా జూలై ఆఖరు వారంలో వర్షాలు పడటం వల్ల ఆ లోటు 5% వరకు తగ్గింది. మళ్ళీ ఆగస్టులో వర్షాలు తగ్గిపోవడం వల్ల ఈ రోజుకి మొత్తం స్టేట్ యావరేజ్ చూసినట్టయితే 15% తక్కువ రెయిన్స్ పడాయి. మనకి ఒక 16 జిల్లాల్లో 20% పైగా తక్కువ రెయిన్ పడిన జిల్లాలు ఈ రెడ్లో ఉన్న జిల్లాలన్నీ కూడా బాగా లోట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా దక్షిణ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణలోని జిల్లాల్లో పెద్దగా వర్షాలు లేవు. ఓన్లీ ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మటుకు +-20లో కొనసాగుతున్నాయి. అంటే ఈ ఆగస్టు మొత్తంలో కూడా అంటే ఏ జిల్లాల్లో చూసుకున్నా కూడా భారీ వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశాలు అసలే లేవంటారు సార్? భారీ వర్షాలు మనకి ఇప్పటి వరకు పడలేదు. రాగల 5-6 రోజుల వరకు కూడా పెద్దగా అవకాశం లేదు. అయితే మనకి ఆగస్టు నెల మంత్లీ ఫోర్కాస్ట్లో ఈ నెల కొంచెం ఎక్సెస్ రెయిన్ ఉండే అవకాశం ఉంది అని మనకి మొదట్లో ఫోర్కాస్ట్ వచ్చింది. సో దాని ప్రకారం చూసినట్టయితే మనకి ఆగస్టు ఆఖరి వారంలో కనుక ఏదైనా అల్పపీడనం ఏర్పడితే మనకి జూలైలో చూడండి లాస్ట్ వారంలో ఒక సిస్టమ్ రావడంతో జూలై నెల 33% లోటు ఉన్నప్పటికీ ఒక 4-5 రోజుల్లో ఆ వర్షం అంతా అతి భారీ వర్షాలు పడిపోయి మనకి లోటు చాలా వరకు తగ్గడం జరిగింది. అలాగే ఆగస్టు ఆఖరి వారంలో ఏదైనా ఏర్పడితే అటువంటి అవకాశం ఉంటుంది. మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో ఏంటంటే ఇటువంటి సిస్టమ్స్ ఏర్పడతాయా లేదా అన్నది ఒక 4-5 రోజుల ముందు మటుకే చెప్పగలం. అంతకుమించి మనకు 15 రోజుల తర్వాత సిస్టమ్ ఏర్పడుతుంది అన్న విషయం ఇప్పుడు అంత క్లారిటీ ఉండదు. సో దీనివల్ల మనకి ప్రస్తుతం మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఆగస్టు నెలాఖరులోగా మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో, కోస్తా ఆంధ్ర తీర ప్రాంతంలో ఏదైనా సిస్టమ్ ఏర్పడినట్టయితే ఒక 5-6 రోజులు మంచి వర్షాలు పడితే ఈ
ఈ లోటు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మనకి ఈ సీజనల్ ఫోర్కాస్ట్లో చూసినట్టయితే సెప్టెంబర్లో కూడా మనకి తక్కువ వర్షాలే ఉన్నాయి. సో ఆగస్టు ఆఖరి వారంలో కనుక మనకి వర్షాలు సరిగా పడకపోయినట్టయితే మళ్ళీ ఈ లోటు ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, తేలికపాటి జల్లులు అన్నారు కదా సార్, తేలికపాటి వర్షాలు ఏ జిల్లాలో కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది? తేలికపాటి వర్షాలు ఇప్పుడు మనకి ఈ మోడరేట్ రెయిన్స్ ఈరోజు రేపు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ అవకాశం ఉంది. ఈ ఆదిలాబాద్ నుంచి ఇటు జయశంకర్ భూపాలపల్లి వరకు ఈ జిల్లాలన్నింటిలో కూడా చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉంది. మన సిటీలోనూ ఈ చుట్టుపక్కల కూడా మనకి ఇవి మాన్సూన్ రిలేటెడ్ అని చెప్పలేము, మనకి మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టెంపరేచర్లు పెరుగుతున్నాయి. టెంపరేచర్లు పెరిగినప్పుడు మాయిశ్చర్ ఎక్కువ ఉన్నప్పుడు సాయంత్రం వేళల్లో ఈ లోకల్గా ఉన్న ఆవిరి పైకి పోయి అక్కడక్కడ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు జల్లులు పడే అవకాశం ఈ మిగిలిన జిల్లాల్లో ఉంది. ఈ ఎలినో ప్రభావం వల్ల ఇంత వర్షాలు పడక ఇంత అంటే లోటు కనిపిస్తోంది మనకి. మరి ఈ ఎలినో ప్రభావం ఎంతవరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది సార్? ఈ ఎల్నినో ప్రభావం అన్నది మనకి మరొక 6 నెలల వరకు ఇంకా పెరిగే ఇంటెన్సిటీ పెరుగుతుందనే ప్రపంచ వాతావరణ సంస్థలన్నీ కూడా చెప్తున్నాయి.